వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు, లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా, బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా, డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మీడియా, ప్రెస్. మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఓకే, భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా, ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ నవ్వుతూ డాన్సులు చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ని మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అదే, నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాను కదా. మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం, వెరీ వెరీ ఫన్ పర్సన్. సో యా, అది నాకు కాదు, ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా. ఎందుకు చెప్పనో చెప్తాను, మా బావకే చెప్తా. బా, సారీ బా, లవ్ యూ బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు అక్కడ మైక్ మిస్ అయింది కానీ ఆ రియాక్షన్ కూడా వచ్చుంటే అదిరిపోయేది. అది